కరీంనగర్ జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని ధన్గర్వాడి స్కూల్లో కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాణినికేతన్ స్కూల్ పోలింగ్ బూత్ లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైన్స్ కాలేజీ సెంటర్లో ఏఎఫ్బి అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఓటు వేశారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు గెలిచినా మొదటి ప్రాధాన్యత ఓటు కానీ, రెండో ప్రాధాన్యత కానీ, అవసరం మూడో ప్రాధాన్యత కానీ ఎవరు గెలిచినా కూడా వాళ్ళ పార్టీల పరంగా రేపు శాసన మండలిలో వాళ్ళ పార్టీల గురించి ఎక్కువ మాట్లాడకండి. ఏ పార్టీని గెలిచిన ఉండగా మేము నమ్ముకున్న పట్టభద్రులు చాలామంది ఉండగా, అన్ని పార్టీల వ్యక్తులు నేను నమ్ముకున్న పట్టభద్రులను గెలిపించారు. కాబట్టి ఆ పట్టభద్రుల యొక్క డిమాండ్స్ మీద మీరు మాట్లాడి ప్రభుత్వానికి పట్టభద్రుల మధ్యతో ఒక వారధిగా ఉండి వాళ్ళ యొక్క కోరికలు ఎంతో నమ్మకంతో మీకు ఓటేసిండ్రు, వాళ్ళ కోరికలను పరిష్కరించే దిశగా మీరు పోరాటం చేయాలని చెప్పి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ సెంటర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు వేరువేరు క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రాజెక్టుల మంజూరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విఫలమయ్యారని, అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలందరం కలిసి కేంద్రాన్ని కోరినా మోకాళ్ళొడ్డుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మీకు 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతలేదనేటువంటి ఒక బెస్ట్ రీజన్ ఉండే. బట్ ఇప్పుడు మేము కాలుకు బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇవి రాకపోతే మా బాధ్యతని మళ్ళీ మీరు ఉల్టా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మంత్రులుగా మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిధులు తేవాల్సిందే. తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారు. మీరు టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అని గమనించాల్సి వస్తుంది. మీరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో కలిసి ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని ఇవ్వాలి కాదు, ముందు నుంచే చెప్తా ఉన్నాం. కాబట్టే ఇప్పుడున్నటువంటి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మేము రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంగా ప్రతి జిఎస్టీ పన్ను రూపాయలు కడుతున్నటువంటి పన్నులు ఎక్కడ మేము తేడా రాణిస్తలేము. కానీ అంతే హక్కుగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కూడా అంతే గట్టిగా కొట్లాడతాం. తెలంగాణ ప్రతి ప్రాజెక్టు తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి గారిది. ఈ ఒకవేళ అటువంటి తేనట్టయితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది. అంతేగాక తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా తీసుకున్నటువంటి కుల సర్వే ఈ మొదటి వారంలో శాసనసభలో చట్టం చేసి రాజకీయ, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో చేసే తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడైతే ఈబీసీకి సంబంధించి మీరు షెడ్యూల్లో మార్చుకున్నారో అదేవిధంగా ఇది కూడా అదే మానసికంగా మార్చాల్సిందే. రాజకీయంగా ముస్లింలను నెపం పెట్టి ఇంకోటి కారణం చూపితే సరిపోదు.